ఇంకొక వారం అయితే 7 నెలలు అయితే ఈ 7 నెలల నుంచి మాకు ఈ బాధలు ఏంటి? కాంట్రాక్టర్ల మధ్యలో గొడవల వల్ల మేము రోడ్డుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు బానే ఉన్నారు, వాళ్ళు పండగలు బానే చేసుకుంటారు, వాళ్ళన్నీ బానే చేసుకుంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని మేము ధర్నా చేస్తున్నాం. ఇది మాకు జీతాలు పడేదాకా మేము ఈ నుంచి లేవము, కదలము. మాకు రావాల్సిందే, మా వేతనాలు మాకు చెల్లాల్సిందే, అంతే. అంటే మేము వెళ్ళినా కానీ కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. తను ఇంత లాస్ట్ వీక్ అయితే సీఏ గారు ఉండి మమ్మల్ని ఇచ్చేసి సూపరింటెండెంట్ చెప్పారు ఇవాళ రేపు పడితే శాలరీస్ అన్నారు. ఇవాళ రేపు పోయి అది కూడా వారం అయింది. మళ్ళీ ఇంతవరకు ఏ శాలరీస్ లేదు, ఏది పడలేదు. ఈ హామీల వల్ల హామీలు వద్దు, మాకు డబ్బులు పడ్డట్టు మెసేజ్లు రావాలి, మేము విధంగా లేవాలి, అంతే. మాకు వాళ్ళలాగా మాకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళలాగా మేము మనుషులమే, అంతే. జనాలు ఇంకెంతమంది చనిపోతే బయటకు వస్తారు? మేము చావాలి అందరం మా డబ్బుల కోసం, మా కష్టం కోసం మేము చావాలా ఇప్పుడు? అంతే కదండి. ఒకరు ఆత్మహత్య చేసుకురు, ఒకరు చనిపోయారు, ఇప్పుడు ఇంకెంతమంది చచ్చిపోతే బయటకు వస్తారు వాళ్ళు? మావి కావా కడుపులు? మాది కాదా బాధలు? మాకు లేరా పిల్లలు? ఏంది? ఎందుకు పట్టించుకోవట్లే ప్రభుత్వం? గవర్నమెంట్ నిమ్మకు నీరు ఎత్తిన దేవుడికి ఉంది. మా జీతాలు మాకు తక్షణమే విడుదల చేయాల్సిందే, అంతే. మా ధర్నా గురించి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి బాధలు లేవా? అందరి ఇంట్లో కుటుంబాలలో బాధలు లేవా? మనుషులు కాదా మేము? మీరే మనుషులా? మాకు రావాల్సిందే, మా జీతాలు మాకు రావాల్సిందే. వచ్చిందాక